హాయ్ వెల్కమ్ టు మార్కెట్ మాడి. ఈరోజు నిఫ్టీ అప్లోనే ఉన్నది, కానీ పెద్ద మొమెంటం లేదు. నిఫ్టీ అప్లో ఉన్నది, రేంజ్ బౌండ్ జరిగింది. బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ కూడా రేంజ్ బౌండ్ జరిగాయి. 2-3 డేస్ నుంచి మనకి షార్ట్ కవరింగ్ బాగా జరుగుతున్నది కాబట్టి అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయి ఉంటుందని అనుకుంటున్నాను. సో రేపు మార్కెట్ ఎలా ఉంటుంది అనేది మళ్ళీ సేమ్ క్వశ్చన్ వస్తుంది మీకు. 23,185 దాని పైన ఈరోజు 23,311, అది మన ఫస్ట్ హై, టీసీఆర్ ఫస్ట్ హై, అది టచ్ అయింది. అక్కడ నుంచి కిందకు వచ్చి మీకు 23,249 దగ్గర క్లోజ్ అయింది. అది ఈరోజు మళ్ళీ రేపు మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత మీకు 23,185 క్రాస్ అవుతుంది. దానిపైనే ఉంటుందా లేదా అది బ్రేక్ అవుతుందా అనేది మనకు క్వశ్చన్ వస్తుంది. సో రేపటి నుంచి మనకు కొత్త సిరీస్ స్టార్ట్ అవుతుంది. అంటే ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి కొత్త F&O సిరీస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి, అంటే ఫిబ్రవరి సిరీస్ స్టార్ట్ అవుతుంది. సో ఈ ఫిబ్రవరి సిరీస్లో ఈ లెవెల్ క్రాస్ అవుతుందా, దీని నుంచి పైకి వెళ్తుందా, దట్టు సాటర్డే మనకి బడ్జెట్ కూడా ఉంది కాబట్టి ఆ బడ్జెట్ తర్వాత పైకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుందా, లేదా బడ్జెట్ నుంచి బ్రేక్ అయ్యి మళ్ళీ కింద ఫాస్ట్గా వస్తుందా అనేది మనకి నెక్స్ట్ 1 or 2 డేస్లో తెలుస్తుంది. మెయిన్ మీరు వాచ్ చేసుకోవాల్సిన నెక్స్ట్ 2 డేస్కి లెవెల్ 23,185, ఇది ఒక లెవెల్ వాచ్ చేసుకోవాలి. 23,372 అది నెక్స్ట్ లెవెల్ వాచ్ చేసుకోవాలి. ఈ 2 లెవెల్సే మీకు మార్కెట్ డైరెక్షన్ని మీకు డిసైడ్ చేస్తాయి. బడ్జెట్ రోజు తర్వాత కూడా మీకు అది 23,372 కానీ క్రాస్ కానీ కాకపోతే మళ్ళీ కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి. లేదా ఈ రెండింటి మధ్యలోనే కానీ రేపు ఎల్లుండి తిరిగితే ట్రేడింగ్ చేసేవాళ్ళు, ఎస్పెషల్లీ ఆప్షన్ ట్రేడర్స్, దే హ్యావ్ టు బి కాషియస్. ఎందుకంటే వాళ్ళ ఆప్షన్స్ బాగా తగ్గిపోతాయి, ప్రాబ్లం అంటే డిమినిష్ అయిపోయేదానికి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది చూసుకోండి. సో రేపు మళ్ళీ చెప్తున్నా, రేపు వాచ్ చేయాల్సిన లెవెల్ ఇస్ ఓన్లీ 23,185 ఇస్ ద లెవెల్. సో ఈరోజు ఏమైంది ఒకసారి చెక్ చేసుకుందాం. ఈరోజు మీకు సెన్సెక్స్ క్లోజ్ అయింది 229 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. నిఫ్టీ క్లోజ్ అయింది 217 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 146 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. దీన్ని బట్టి మీరు ఒకటి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ షార్ట్ కవరింగ్ నిన్న మొన్నే కంప్లీట్ అయిపోయినట్టుంది. అది అందుకనే జస్ట్ మెయింటైన్ చేస్తూ ఉన్నది. ఎందుకంటే కొన్ని హెవీ వెయిటేజ్ స్టాక్స్లో, బ్యాంక్ స్టాక్స్లో ఇంకా కొంచెం డిస్కౌంట్ ఉన్నట్టుంది, అది కవర్ అవుతున్నట్టుంది. ఈరోజు కవర్ అయి ఉంటుంది అనుకుంటా. అందుకనే అది బ్యాంక్ నిఫ్టీ పెద్ద కదలకుండా ఉన్నది. నిఫ్టీ స్టాక్స్లోనే ఎక్కువ షార్ట్ కవరింగ్ జరుగుతూ ఉన్నట్టుంది. అందుకని మీకు అది నిఫ్టీ చూడండి, ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ కన్నా ఎక్కువ అప్ ఉంది. యాక్చువల్లీ నార్మల్గా అటు జరగదు, అందరికీ తెలిసిందే కదా, అటు జరగదు అది. సో ఈరోజు స్టాక్స్లో అన్ని స్టాక్స్ అప్ ఉన్నాయి ఎక్సెప్ట్ ఇన్ఫీ, L&T అండ్ కోటక్ బ్యాంక్, ఈ 3 మాత్రం డౌన్లో ఉన్నాయి, మిగతావన్నీ అప్లోనే ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్ మీరు రేపు వాచ్ చేయాల్సింది 49,080 ఇస్ ద లెవెల్ వాచ్ చేయాల్సింది. నన్నటి లెవెల్సే ఇవి. ఈరోజు కూడా రేపు కూడా అవే వ్యాలిడిటీ ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత మీకు ఇక్కడ మనకి ఎఫ్ఐ డేటా చెక్ చేసుకుందాం మనం ఇప్పుడు. ఎఫ్ఐఎస్ ఆల్రెడీ సెల్లర్స్ ఉన్నారు, వాళ్ళు 3 రోజుల నుంచి సెల్లర్స్ ఉన్నారు. అయినా మార్కెట్ చూస్తే మనది బ్లాస్ట్ అయిపోతున్నది. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో సెల్లర్స్ ఉన్నారు కాబట్టి అది కవర్ చేసుకుంటారు వాళ్ళు. తర్వాత డిఐఎస్ ఈరోజు కూడా బయర్స్ ఉన్నారు, 2,165 crores బయర్స్ ఉన్నారు. నెట్ బయింగ్ వచ్చి, నెట్ సెల్లింగ్ వచ్చి 2,417 crores సెల్లింగ్ జరిగింది ఎక్స్చేంజ్లో. ఇక మనకి చార్ట్స్ చెక్ చేసుకుందాం మనం. నిఫ్టీ చార్ట్ ఇక్కడ ఇచ్చున్నాం చూడండి మీరు. ఇక్కడ పెద్ద సిగ్నల్స్ కూడా మనకు పెద్ద రాలేదు, రేంజ్ బౌండ్లో ఉన్నది కాబట్టి ఈరోజు పెద్ద సిగ్నల్స్ రాలేదు. లాస్ట్లో వచ్చింది మనకు బై సిగ్నల్. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. మీ ట్రేడ్స్తో వీటిని కంపేర్ చేసుకోండి, అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది కంపేర్ చేసుకోండి. తర్వాత సేమ్ ఇస్ ద కేస్ విత్ బ్యాంక్ నిఫ్టీ. ఇది కూడా చూడండి, ఆల్మోస్ట్ ఓపెన్ అయింది, పైకి వెళ్ళింది, అక్కడి నుంచి చూడండి త్రూ అవుట్ ద డే ఆల్మోస్ట్ స్ట్రైట్గా ఉండి లాస్ట్లో కొంచెం పెరిగింది. ఈరోజు మనకి నిఫ్టీ ఎక్స్పైరీ, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ, ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ, మిడ్ క్యాప్ నిఫ్టీ అన్నీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఈరోజు ఎక్సెప్ట్ సెన్సెక్స్ ఉంది కాబట్టి మీకు పెద్ద కదిలిన ఫీలింగ్ అయితే ఉండదు. ఆప్షన్ ట్రేడర్స్ ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో ఎక్స్పైరీ ట్రేడింగ్ అని చెప్పని వాళ్ళకి ఆప్షన్స్ అయితే తగ్గిపోతూ ఉన్నాయి, వాళ్ళు బాగా ఇబ్బంది పడుతూ అనుకుంటాను. ఈరోజు ఆప్షన్ సెల్లర్స్కి అయితే రీజనబుల్గానే వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీటిని ప్రకారం చూస్తుంటే. ఇక మనం స్టాక్స్ చెక్ చేసుకుందాం. మన స్టాక్స్ వెయిటేజ్ స్టాక్స్ ఎలా ఉన్నాయని. ఈరోజు వెయిటేజ్ స్టాక్స్ అన్నీ ఆల్మోస్ట్ అప్లోనే ఉన్నాయి ఎక్సెప్ట్ 3 స్టాక్స్ ఆల్రెడీ చెప్పాను కదా, అప్లోనే పేరుకున్నాయి. కానీ వాటి సిగ్నల్స్ మీరు చూడండి. మీరు ఇండస్ఇండ్ బ్యాంకు అది 10:36కి వచ్చింది, 10:35కి వచ్చిన సిగ్నల్ బ్యాంక్ నిఫ్టీ సైడ్ చెప్తున్నాను. తర్వాత HDFC బ్యాంక్ అది 12:43 సిగ్నల్ వచ్చింది, టార్గెట్ రీచ్ అవ్వడం లేదు, ఎక్కడ సిగ్నల్ ఇచ్చిందో అక్కడే ఉంది అది. తర్వాత మీకు SBI చూడండి, అదే మూమెంట్ ఉంది ఈరోజు. అంటే 328కి అది బై వచ్చింది. ICICI బ్యాంక్ కూడా 315కి బై వచ్చింది, అది లాస్ట్లో బై వచ్చింది, పొద్దునుంచి డౌన్లో ఉన్నది. యాక్సిస్ బ్యాంక్ అది 1:10 అది బై వచ్చింది, కానీ పెద్ద కథలు లేదు, అది అక్కడే ఉంది, 985 దగ్గర ఉన్నది. తర్వాత మీకు కోటక్ బ్యాంక్ అది 216కి అది బై సిగ్నల్ వచ్చింది, అది TCR దగ్గర ఉంది ఎగ్జాక్ట్లీ. అదే 1891 దాని TCR 1901 దగ్గర క్లోజ్ అయింది. సిగ్నల్ వచ్చి
రూపాయలు పెరిగింది అక్కడి నుంచి. ఇక్కడ మీరు ఇండెక్స్ నిఫ్టీ స్టాక్స్ చూసుకుంటే మీకు అది 3 గంటలకి మీకు భారతీ ఎయిర్టెల్ ఈరోజు బాగా పెరిగింది. రిలయన్స్ కూడా ఈరోజు బాగానే పెరిగింది. అది మారుతి ఫ్లాట్గా ఉంది, టీసీఎస్ ఫ్లాట్గా ఉంది, ఎల్ఎన్టీ అయితే డౌన్ ఉంది, ఇన్ఫీ కూడా డౌన్ ఉంది. ఇవి చూడండి, మీ సిగ్నల్ అంటే సిగ్నల్ దాని కింద బై ఆర్ సెల్ దాని కింద టైం వస్తుంటుంది చూడండి. ఆ టైం మీరు వాచ్ చేసుకోండి, దాంట్లో మూమెంట్ ఉందో తెలుస్తూ ఉంటుంది, అది వాచ్ చేసుకోండి. ఇది అబౌట్ ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్టాక్ సంబంధించింది. ఇక లాస్ట్ మన లైవ్ బర్సల్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకుంటే మీరు ఇక్కడ ఆల్రెడీ ఇచ్చున్నాను చూడండి. ఇది రోజు చెప్తానే వస్తుంటాను. దీంట్లో ఆప్షన్ సిగ్నల్స్ మీకు ఆఫ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ కనిపిస్తూ ఉంటాయి. మీరు వాటిని చూసుకొని ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా ఉంటే తీసుకుంటూ ఉండొచ్చు. కానీ ఈరోజు పెద్ద మూమెంట్ లేదు, అందుకని చెప్పేదానికి కూడా ఏమీ లేదు ఈరోజు. యాక్చువల్లీ పెద్ద అంటే ఆప్షన్స్లో చూడండి, మీరు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది మీకు, పెద్ద మూమెంట్ లేదు ఆప్షన్స్లో అని చెప్పని. ఓన్లీ ఇంత మనీ ఆప్షన్స్లోనే కొంచెం వాటి అమౌంట్ అట్నే ఉంది, కానీ అదర్వైజ్ పెద్ద మూమెంట్ లేని డే ఈరోజు. అకార్డింగ్ టు మీ పెద్ద మూమెంట్ లేని డే. ఆప్షన్ బయర్స్కి అయితే లాస్ వచ్చి ఉంటుంది, ఆప్షన్ సెల్లర్స్ అయితే ప్రాఫిట్లోనే ఉంటారనుకుంటాను. ఇది అబౌట్ జనరల్గా మార్కెట్ సంబంధించింది. సో మీరు క్యాండిల్స్టిక్ చార్ట్స్లో మీకు ఇటువంటి ఫెసిలిటీస్ ఉండవు, ఈ లెవెల్స్ అన్నీ కనిపించవు. కాబట్టి మీరు సబ్స్క్రైబర్స్ అయ్యండి, మీరు మన లైవ్ బేసిస్ సబ్స్క్రైబర్స్ అయ్యండి. రెన్యూ కానీ చేసుకోకుండా ఉంటే మీరు తప్పకుండా రెన్యూ చేసుకోండి. ఇది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మన చార్ట్స్ మీరు చార్ట్స్ వాడడం మాత్రం ఆ క్యాండిల్స్టిక్స్ వదిలేసి ట్రెండ్లో చార్ట్స్ వాడడం అలవాటు చేసుకోండి. చాలా యూస్ఫుల్గా ఉంటాయి, మీకు వెరీ 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 హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ ಮಾಡಿ ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ దిస్. థ్యాంక్ యూ.